పితామ పత్రికకి నమస్కరించుకుంటూ స్వర్ణమాలమ్మ పాదపద్మాలకు నమస్కరించుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి మీ అందరికీ నా ఆత్మ ప్రణామాలండి. నేను కూడా వేరే సొసైటీ లోపల ఉన్నా, ఇక్కడనే ఈ బోధన లోపలనే అప్పలనాయుడు సారు, కమలకుమార్ మేడం వాళ్ళు ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు ఇక్కడ గురువుగారింటికి మొట్టమొదటి వచ్చి ధ్యానం నేర్చుకున్నాకంటే ఇక్కడ ధ్యానం చేసిన తర్వాతనే ఈ ధ్యానం యొక్క ఆనందం అన్నది నాకు దొరికింది నిజంగా. అదేవిధంగా మళ్ళొక్కసారి ఇక్కడికి వచ్చినప్పుడు 2016 అనుకుంటా సుమారు, సార్ అప్పుడు బోధన లోపల ఎండాకాలం లోపల ఏసీ లేదు, కూలర్ లేదు, ఏం లేదు, అక్కడ ఉన్నాడు. అది చూస్తుంటే నాకే ఇది అనిపించింది. ఎందుకొరకంటే సార్ ఇన్నాం, మనం ఎట్లా ఉన్నా కానీ సార్ అనుభవిస్తారని చెప్పేసి విన్నాం. కానీ అంత ఎండ లోపల కూడా సార్ అలానే ఉంటే నాకు చూస్తుంటే ఇది అనిపించింది అన్నట్టు. అంటే ఒక గురువు నాకు ఇది కావాలని చెప్పేసి ఎక్కడ కూడా కోరుకోడు అనేది పత్రిజీని చూస్తే నాకు అర్థమైంది. ఆ విధంగా రెండు 2019 లోపల సార్ను నేను ప్రకృతి వ్యాల్ లోపల కలిసిన. నా పేరు గంగారెడ్డి. సార్ ఏమన్నా అంటే ఫంక్షన్ కాస్త ప్రోగ్రామ్ అరేంజ్ చేయమని చెప్పిండు సారు. అయితే సార్ వచ్చిన తర్వాత కూడా అక్కడ సార్ ఏమన్నాడంటే నువ్వు నాకు కావాలని చెప్పేసి సార్ చెప్పిండు. మళ్ళీ నా సార్తో మాట తీసుకున్నాడు, 1,00,000 మందికి భోజనాలు పెట్టాలి నువ్వు అని చెప్పేసి సార్ అన్నాడు. కానీ నాకు అర్థం కాలేదు. 1,00,000 మందికి భోజనాలు సార్ పెట్టమంటుండు. నేను పెడతా సార్, నేను పెడతా అని చెప్పిన సార్కు 3 సార్లు అన్నాడు. కానీ నాకు అర్థం కాలేదు. మళ్ళీ అనుకోకుండానే పరిమళ మేడం వచ్చినప్పుడు ఈ సెంటర్ నువ్వు చూసుకో చెప్పారు. ఆ విధంగా అనుకోకుండా నాకు ఈ బోధనకు సార్తో సంబంధం అన్నది ఏర్పడ్డది. నా జీవితం లోపల కూడా నేను చేసే వ్యాపారాన్ని కూడా వదిలిపెట్టేసినమ్మా. అంటే 1,00,000 కోళ్ళు నాకుండే పౌల్ట్రీ ఫాము, అంటే ప్రతి జీవికి కూడా స్వేచ్ఛ ఇవ్వాలి అని చెప్పి సార్ చెప్పిండు. కానీ నేనేదైతే ఉన్నదో సార్ చెప్పుతున్నా, నేను మళ్ళీ బయట క్లాసులకు వెళ్ళినట్టయితే నేను చెప్పాలంటే నా మాటలు రావడం లేదు. అందుకొరకు ఆ వ్యాపారాన్ని వదిలిపెట్టేసి మళ్ళీ వేరే వ్యాపారాన్ని నేను పెట్టుకొని మళ్ళీ సేమ్ లెవెల్లో గురువు గారు నాకు ఎట్లా అంటే అంతకనే సంపాదన అన్నది నాకు చూపించిండమ్మా. అంటే పత్రిజీ దగ్గర మనం ఏంటంటే మనం ఎలా సంప్రదించుకోవాలి, ఏ విధంగా మనము తీసుకుపోవాలన్నటువంటిది పత్రిజీ మన వెనుక ఉండి మనం నడిపిస్తాడు. అనన్య చింత ఎంతో మా మేజనా పరిపాసతే తేజాభి నిత్యాభియుక్తానం యోగక్షేమ వాహమ్యం అన్నట్టు గీత లోపల నీ గురించి, నీ ఆత్మ గురించి ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళ యొక్క యోగక్షేమాన్ని నేను చూసుకుంటా అని చెప్పేసి ఆ యొక్క పరమాత్మ చెప్పడం జరిగింది. ఈ విధంగా మనం నిరంతరం ధ్యానం చేస్తుంటే మనందరికీ యొక్క క్షేమాన్ని ఆ యొక్క గురువు గారు, ఆ యొక్క విశ్వం అన్నది చూసుకుంటుంది అనేది అక్షరాల సత్యం అండి. ఎందుకనకంటే 1,000 ఇళ్లకు 1,00,000 ఇళ్లకు మన ఇంటికి వచ్చి మన దగ్గర వంట చేసి మనకు తినిపించే గురువు ఈ విశ్వం లోపల ఎవరన్నా ఉన్నారంటే ఎవ్వరు లేరు. ఒక పితామ పత్రిజీ ఒక్కరే ఉన్నారు. మన దగ్గరికి వచ్చిండు, మన ఇంటికి వచ్చిండు, మనకు వంట చేసి మనకు తినిపించిండు. ఇంత ప్రేమ చూపించినటువంటి గురువుని మనం ఎక్కడ కూడా చూడలేం. అదేవిధంగా ఆర్మూర్కి వచ్చినప్పుడు, మా ఇంటికి వచ్చినప్పుడు మా ఇద్దరిని కూర్చుండబెట్టి సారు తినే భోజనాన్ని మా ఇద్దరికి ఇచ్చి మీరు తినండి ఫస్ట్ అని చెప్పేసి మా ఇద్దరిని తినిపించడం అనేది సార్ చేసిండు. అంటే సార్ ఎంత ప్రేమ చేస్తాడు అనేది అర్థమైంది నాకు. అదేవిధంగా మహేశ్వర మా పిరమిడ్కి వెళ్ళినా కానీ సార్ నన్ను చూడగానే దగ్గర పిలుచుకొని ఏంటి సంగతులు అని చెప్పేసి సార్ అడుగుతుండే. లాస్ట్ సార్ బర్త్డే సెలబ్రేషన్ బోధనలు వేసుకున్నప్పుడు కూడా ఒక అర్ధగంట సేపు సార్తో కూర్చుండి అదేవిధంగా స్టేజ్ మీద మాట్లాడుతుంటే ఇట్లనే సార్ చూసిండు. అంటే సారు ఒక శిష్యుని ఏ విధంగా స్కాన్ చేస్తాడు, ఏ విధంగా వాళ్ళకు పని అప్ప చెప్తాడు అన్నది కొన్ని 1,000 మందికి ఎన్నో ప్రాంతాల లోపల సార్ పని అప్ప చెప్పేసి ఇవాళ అందరి లోపల ఏదైతే ఉందో ఎంతో
వాళ్ళకు పుష్ప నింపుకుంటూ ఇవాళ ధ్యానం చూసినట్టయితే ఎంతో కూడా ఇవాళ పెరిగిపోతుంది. కుర్వంతు విశ్వం మార్యం అన్నట్టు కుర్వంతు విశ్వం ధ్యానం అనేది ఎంతో దూరం లోపల లేదు. చూస్తుంటే అందరికి కూడా ధ్యానం అన్నది వెళ్ళిపోతుంది అనేది మనకు చూస్తుంటే అర్థమవుతుంది. ఈ విధంగా అమ్మ గురువు గారి గురించి ఎంత చెప్పినా కానీ ఆ ప్రేమ ఈ విశ్వం లోపల ఎవ్వరు కూడా ఇవ్వలేరు. జ్ఞానం ఒక్కటే కాదు, ప్రేమ కూడా మనకి ఇచ్చిండు. కృష్ణుడు ఏదైతే జ్ఞానం ఇచ్చిండు, కానీ కృష్ణుని యొక్క వేణునాదాన్ని మనం వినలేము. కానీ పత్రిజీ మన ముంగట్నే కూర్చుండేటి గంటలు గంటలు కూడా ఆ యొక్క వేణునాదాన్ని మనందరికీ వినిపించి మనందరినీ కూడా ఏదైతుందో ఈ యొక్క ధ్యానం లోపల మనను ముంచేస్తుండే. అటువంటి గురువు గారికి గురు పూర్ణిమ రోజు నేను గురువుగాను, మీ శ్వాసే మీ గురువు అని చెప్పి మనందరికీ కూడా ఏదైతుందో చీకటి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వెలుతురుకు తీసుకొచ్చాడు. అటువంటి గురువు గురించి ఎంత చెప్పినా కానీ తక్కువే. కాబట్టి ఇంకెందరో మాట్లాడే మాస్టర్స్ ఉన్నారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి అమ్మగారికి నా యొక్క ఆత్మ ప్రణామాలు తెంపుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ అమ్మ.